వారికి అదేవిధంగా దేవస్థానం మెంబర్స్ కూడా మీకు సహకరించవలసి కోరుతున్నాం. రెండోసారి రోజు ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి మావుళ్ళమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ శిఖర మహోత్సవానికి అధ్యక్షత వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు పులపతి రామచంద్ర గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడుకులు గోవిందరావు గారికి, టీడీపీ పోలింగ్ సభ్యురాలు మాజీ రాజ్యసభ్యురాలు మేడం గారికి, సీతామహేశ్వర గారికి, పెద్దలు శారథి గారికి, వేది నడిచినటువంటి మరీ ముఖ్యంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి గారికి, మా సోదరులు కాదు కూటమిలో ధర్మం ఎట్లా 3 పార్టీలని అడ్రస్ చేయాలి, మెయిన్ వాళ్ళందరినీ కూడా మిగతా పెద్దలందరినీ కూడా ఇద్దరు మహారాజులందరికీ, ముఖ్యంగా ఈరోజు ప్రమాణాలు చేసినటువంటి అధ్యక్షులు నాగభూషణ్ మావుళ్ళమ్మ ట్రస్ట్ బోర్డు దేవస్థానాన్ని మరి అనౌన్స్ చేయడం, అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మరి ట్రస్ట్ బోర్డు ఎప్పుడో రావాల్సి ఉంది. అన్ని ట్రస్ట్ బోర్డుతో పాటు ఎన్నో వ్యయ ప్రవేశాలు కోర్చి కొన్ని ఇబ్బందులు 3 పార్టీల కలయికలో మరి కొన్ని ఈక్వేషన్స్ ఇబ్బంది అవడం వల్ల మరి అది మరి మా సోదరుడు వినోద్ గారు కూడా చాలా పట్టుబట్టారు. ఎందుకంటే మన దేవస్థానం మావుళ్ళమ్మ దేవస్థానం గ్రామ దేవత కాదు, ఇది రాష్ట్రంలోనే ఒక విశిష్టమైనటువంటి మన ఎంతో మరి దైవంగా కొలించేటటువంటి కనకదుర్గమ్మ వారు కానివ్వండి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన పెద్ద తిరుపతి ఎలాగో అదేవిధంగా అంతటి సమానమైన చిన్న తిరుపతితో సమానంగా కూడా మన అమ్మవారిని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వ్యక్తులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం తలంపితే ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేడం గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మరీ ముఖ్యంగా సెంట్రల్ మినిస్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమవరంకి ఈసారి అవకాశం కల్పించండి, మా యొక్క కూటమి నాయకులందరూ కూడా మా భీమవరం నియోజకవర్గం ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము భాగస్వామ్యం చేయాలి, సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం కల్పించని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వంతో దెబ్బలాడి మరి కూడా ఈ యొక్క ట్రస్ట్ బోర్డులన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఎందుకంటే చాలా అదృష్టవంతులు, చిట్ట చివరి మన భీమవరం నియోజకవర్గం సంబంధించి వీళ్ళే అంటారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ బోర్డు అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి, ఎందుకంటే అంత ప్రతిష్ట కలిగినటువంటి విశిష్టమైనటువంటి అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంత గుర్తింపు ఏంటి మరి ఎంత, ఎందుకంటే ఎవరు ఇక్కడికి వచ్చినా సరే అమ్మవారిని వారి యొక్క కోరికలు కోరుకుంటే వెంటనే తీరుతాయి అనే మరి ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా
అటువంటి కార్యక్రమానికి మరి మీరు ఈరోజు ప్రతిపోటీ సేవ చేసుకునే అదృష్ట భాగ్యం కలిగింది. మీరందరూ కూడా మరి మా ఊళ్ళో తల్లికి మనం ఆల్రెడీ మరి ఎంత ప్రతిష్ట కలిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క సేవలో ధరించాలని చెప్పేసి ఈ యొక్క మరి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున దర్శకులు అందరూ కూడా మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలి. ఎందుకంటే కొడుకునిపూడి గోవిందరావు గారు వేదిక పైనుంచి మాట్లాడే అవకాశం కూటమి నాయకుల ద్వారా ఈ కూటమి ద్వారా నాకు అదృష్టం కలిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ట్రస్ట్ బోర్డులో ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే నీరుల కోసం ఆర్ఎస్ గారు కానివ్వండి జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి 4-5 మెంబర్స్ని కూడా మరి గోవిందరావు గారికి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే ఏ విధంగా కొన్ని నంబర్స్ మార్చమని ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దేనికి కూడా మరి వెనకడగకుండా కంపల్సరీ మాకు కావాలని చెప్పేసి మరి ఈరోజు మీరందరినీ కూడా మరి ఆ రోజు ఆయన సపోర్ట్ చేసి నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి నాగభూషణం గారికి ట్రస్ట్ బోర్డు నంబర్ అంతా కూడా జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మరి మా పవన్ కళ్యాణ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మావుళ్ళమ్మ గుడి ట్రస్ట్ బోర్డ్ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షుడు వహించిన అంజబాబు గారికి, అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామకృష్ణ గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఐనంపూడి శ్రీదేవి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. అయితే నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తా. మావుళ్ళమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఇంతకాలం లేట్ అవ్వడానికి చాలా కారణం ఉన్నప్పటికీ అటు శ్రీనివాసవరం గారు కానీ ఇటు అంజుబాబు గారు కానీ కార్యకర్తలను అకామిడేట్ చేయాలనే విషయంలో చాలా పట్టుపట్టారు. ఈ విషయం నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే అంజుబాబు గారు నాకు 10 సార్లు ఫోన్ చేయడం, ఏమైందని ఫాలోఅప్ చేయడం, అట్లాగే వరుణ్ గారు కూడా బీజేపీ వాళ్ళు ఇందులో ఖచ్చితంగా ఉండాలి. ఇలాగ కూటమిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనందరం కలిసి ముందుకెళ్ళాలనే నాయకుడు మన వెనకాల ఉన్నప్పుడు మనం చాలా అదృష్టంగా భావించాలి. అలాగే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డ్ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొండాల నాగభూషణం మరియు ధర్మకర్తలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భీమవరం పట్టణ ఇరువెలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన భీమవరం గ్రామ దేవత. మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి లెక్కేసుకుంటే భీమవరం, గులుపూడి, రాయలు ఈ గ్రామాలు ఆ లెక్కలెక్కిస్తే భీమవరం గ్రామ దేవత శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. అలాగే ఈ దేవతకి మా కూరగాయల ఉత్త సంఘం పూర్వం నుంచి కూడా, అంటే అందరూ మేము కూడా పూర్వం నుంచి మా తాతల నుంచి కూడా ఇంట్లో ఉన్నాం. కూరగాయల ఉత్త సంఘం ఉత్సవ కమిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ దేవతని రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేరు ప్రఖ్యాత కావడానికి కారణం కూరగాయల వర్తక సంఘం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీకు అంతా మహిమగల దేవత మావుళ్ళమ్మ అమ్మగారు, శాసనసభ్యులు అంజబాబు గారు, అలాగే కేంద్ర మంత్రి వారు శ్రీనివాసవరం గారు, సీతారామకృష్ణ గారు ముగ్గురు కలిపి మరి మన భీమవరం నియోజకవర్గంలో ఇవన్నీ కూడా అన్ని దేవస్థానాలు, మార్కెట్ యార్డులు అన్నీ కూడా నామినేట్ పోస్టులు అయితే ఇప్పుడు వరకు పూర్తయినాయి. కూటమి నాయకులు బీజేపీ అయితే 2014 నుంచి నిరంతరంగా అధికారంలో ఉన్న మరి జనసేన బీజేపీ 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారు మనందరూ పొత్తులో గెలిచిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆలయానికి, అలాగే మార్కెట్ యార్డ్ కానీ, అలాగే మరి బ్యాంకులు కానీ, నీటి వినోదాల సంఘాలు కానీ అన్నింటిలో కూడా మనం ఫుల్ఫిల్ చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేస్తాను, కార్యకర్తలు అందరూ కూడా నామినేట్ పోస్టులు మరొక 2 సంవత్సరాల వరకు మన కూటమికి ఏమీ లేవు. మీరు గమనించాలి. రాబోయేది స్థానిక సంస్థ ఎన్నికలు, మున్సిపాలిటీలు, మరి ఎంపీటీసీ, జడ్పీటీసీ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి దానికి పోటీ చేసే వాళ్ళే ముందుకు వెళ్ళి మన కూటమిని ముందుకు తీసుకెళ్ళాలి. మనందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా ఇస్తుందో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాల్సి నన్ను తెలియజేసుకుంటూ మరి మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం మరి ధర్మకర్తల మండలి అందరికీ కూడా వచ్చేది సంక్రాంతి చాలా తక్కువ టైం ఉంది. వీళ్ళందరూ అవగాహన పెంచుకోవాలా తల్లి మీద. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే భీమవరం ప్రధాన కేంద్రం. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాన కేంద్రం ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లిని దర్శనం చేసుకుంటూ వస్తారు. దాన్ని దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు వారిని మీరు సమన్వయం చేసుకుని ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా మీరు దర్శనం కల్పించి ఆ తల్లి కృప అందరికీ పంచినప్పుడే
మీ అందరికీ ఒక మంచి పేరు ప్రకటించడం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా నమస్కారం, ధన్యవాదాలు, జై హింద్. గౌరవనీయులు భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం ఇన్ఛార్జ్ గౌరవనీయులు తోట సీతారామలక్ష్మి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వేదికను అలంకరించిన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్న భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధర్మకర్తల మండలి చైర్మన్గా బొండాడు నాగభూషణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే ఉత్సవాల్లో భక్తులందరికీ కూడా ఈ నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులందరూ భక్తులందరికీ అసౌకర్యాలు కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తారని ఆశిస్తూ నమస్కారాలు తెలియజేస్తాను. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు భీమవరం శాసనసభ సభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారికి, అలాగే మార్కెట్ చైర్మన్ సుజాత గారికి, వినోద్ వర్మ గారికి, చంద్రశేఖర్ గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నాగభూషణం గారికి, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులు, భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. నిజంగా పండగ ఈ రోజు నుంచే మొదలైనట్టుగా ఉంది. ఇక్కడ సందడితో, భక్తుల సందడితో. చాలా మంచి వ్యక్తికి ఈవేళ కూటమి ప్రభుత్వం చాలా ఆలోచించి ఈవేళ తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే అందరూ కలిపి మంచి పనిచేసే వారికి పట్టం కట్టి ఈవేళ నాగభూషణం గారికి ధర్మకర్తగా ఆయనకి వేళ ఇవ్వటం చైర్మన్గా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో ఈ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు ఆశీస్సులు ప్రజలందరికీ అందేలాగా ఆయన కృషి చేయాలి. అలాగే ఎప్పటి నుంచో ఉన్న కళ బంగారు చీర ఏదైతే చూడాలని ఆశ రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఆ కళ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున అరసవిల్లి సుబ్రహ్మణ్యం గారికి ఈవేళ ఇక్కడ అవకాశం ఇవ్వటం, ఆయన 30 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయనకి మా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అలాగే కూటమి నాయకులు అందరూ కలిపి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఈ గుడికి వారి సేవలు అందించి ఆ భక్తులందరికీ కూడా సదా సేవలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒకటి భీమవరం అంటే మావుళ్ళమ్మ తల్లి, పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇలవేల్పు మావుళ్ళమ్మ తల్లి. రాష్ట్రమంతా కూడా ఒక్కసారి అమ్మని దర్శనం చేసుకుంటే చాలు అని ఎంతో మంది దేశం నుంచి కూడా మన మావుళ్ళమ్మ తల్లి దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. ఈవేళ ఒక్కటే ట్రస్ట్ బోర్డు వారు అందరూ కూడా ఓపికగా ఎవరు వచ్చినా ఆ తల్లిని దర్శించే అవకాశాన్ని దగ్గరుండి మీరు కల్పించాలని, ఎందుకంటే నన్ను ఎంతో మంది మావుళ్ళమ్మ తల్లిని దర్శనం కోసమైనా మీ జిల్లాకు రావాలని అడిగేవారు. అలాంటిది ఆ తల్లి దయ ఈవేళ భీమవరం ఇంత పెద్ద ఎత్తున వెలుగుతుంది అంటే దానికి ఉదాహరణ మావుళ్ళమ్మ ఆశీస్సులని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వంలో ఒక హిందుత్వానికి ఉన్నత స్థాయిని కల్పించి హిందూ ధర్మాన్ని, హిందూ భావజాలాలు నిలబెట్టుకుంటూ నిరంతరం కృషి చేస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అన్ని రకాల అండదండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈవేళ ఈ ట్రస్ట్ బోర్డు వారు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై హింద్. శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సభాధ్యక్షుడు గారు మా ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే తోట సీతారామలక్ష్మి గారికి, ఏఎంసీ చైర్మన్ గారు సుగత మేడం గారికి, అలాగే శ్రీదేవి గారికి, వెంకటే సారథ గారికి, నాగేశ్వరరావు గారికి, నా మిత్రులు అమ్మవారి దేవస్థానం నూతన ధర్మ మండలి సభ్యులకి, అలాగే చైర్మన్ గారు నాగభూషణం గారికి, మా జనసేన పార్టీ ధర్మకర్తలు మన ప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, మీనా గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. శ్రీదేవి గారికి. అలాగే గతంలో మరి
సత్యహరిచంద్ర ప్రసాద్ చుట్టామని నాటకం ఆ కింద చూసేవాడిని. మరి అమ్మవారు ఇవాళ స్టేజ్ మీదకి ఇచ్చిందంటే అమ్మవారు ఎంత మహిమ అంటే నేను ఈ జీవితంలో మర్చిపోను. ఎందుకంటే ఈ స్టేజ్ మీద మాత్రం ఎక్కడో సినీ యాక్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎక్కుతారు. మరి ఈ అమ్మ కట్టాల్సి మరి చిన్న విషయం కాదు. మరి ఆ తల్లికి ఎప్పుడు రుణపడి ఉంటాను. అమ్మకన్నా అమ్మ తల్లి శ్రీ శ్రీ మోహనమ్మ తల్లికి, శ్రీ శ్రీ మోహనమ్మ తల్లికి, శ్రీ శ్రీ మోహనమ్మ తల్లికి, మోహనమ్మ తల్లికి. ఇది సకట అవకాశం అందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నూతన కమిటీకి మళ్ళీ ఒకసారి నా కాంగ్రెస్ తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. మావుళ్ళమ్మ గుడి దేవస్థానం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్తులకి, నాయకులకి, కార్యకర్తలకి, కూటమి ప్రభుత్వం సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పార్టీ మీడియా వారికి, అలాగే వాళ్ళ అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఉపతి రామాంజనేయులు గారికి, గౌరవులకి, ఈ రోజున ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి చైర్మన్ గారు బండారు భూషణ గారికి, అలాగే ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పండగ ఎదురుగా ఉంది. ఈ కార్యక్రమం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. పదవి రాగానే నాకు సంతోషం కాదు. ఆ పదవి మీ భుజ స్కంధాలపై పండగ కార్యక్రమం ఉంది. ఇదంతా మనకు బాగా భారంగా ఉంటుంది. మీరు ఈ పండగలో మీరు మెప్పించినట్లయితే ప్రజల్ని, మరి ప్రతి ఒక్కరు పదవి ఇచ్చిన వాళ్ళకి కూడా గౌరవం తెచ్చే విధంగా మీరు అందరూ కూడా మసులుకోవాలి. వాళ్ళ పార్టీలకి పదవులు కూడా వెన్ను తెచ్చేలాగా మనం మసులుకోవాలి. మరి ప్రజలందరూ కూడా సమన్వయంతో మరి ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధర్మకర్త మండలికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాగభూషణ గారికి, చైర్మన్ గారికి, వారి ధర్మకర్త సభ్యులకి, అలాగే ముఖ్యంగా మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి ఎంతో కూటమిగా ఉండి కూడా మన గౌరవనీయులు అంజిబాబు గారు, అలాగే తోట సీతారామకృష్ణ గారు, అలాగే బీజేపీ వర్మ గారు అందరూ కూడా ఎంతో సమన్వయంతో సంక్రాంతి రాబోతుంది. ఈ శుభ సమయంలో ఈ మావుళ్ళమ్మ గారి పసుబొద్దుకి ఎంపిక చేయడం చాలా చాలా సంతోషం. మావుళ్ళమ్మ అంటే మన గ్రామ దేవత. మరి మనందరికీ తెలుసు, ఆ మహాతల్లిని దర్శించుకోకుండా ఎవ్వరూ ఉండరు. అలాంటి మావుళ్ళ అమ్మవారి ట్రస్ట్కి వేళ చైర్మన్గా మొండ నాగభూషణ్ గారు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ సభ్యులుగా చాలా చక్కగా అందరినీ ఎంపిక చేయడం జరిగింది. ఇది మావుళ్ళమ్మ గారి ఆశీస్సులతో కూటమి విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి శుభ సమయంలో మంచి కమిటీ రావటం, కూటమి నాయకత్వంలో ఒక మంచి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం కూడా అమ్మవారి ఆశీస్సులే. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రోజు నాకు చాలా సంతోషం. రాబోవన్నీ కూడా మంచి రోజులే, పండగ రోజులు. ఇక్కడ ఉత్సవ కమిటీ ఉంది అమ్మవారికి. మీరంతా కూడా నేను ఒక్కటే కోరేది, మేమందరం కూడా తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన, మేమందరం కూడా కోరేది పార్టీ గౌరవం కాపాడుతూ భక్తులకు అందరికీ కూడా మీరు అందుబాటులో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ మంచి కమిటీ ఈసారి మావుళ్ళ అమ్మవారి ఉత్సవాల్లో చాలా చక్కగా ఉన్నారని, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కమిటీ వారంతా ఉండాలని మరొకసారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మావుళ్ళ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి నేను ఇక్కడ చైర్మన్గా చేయడం కూడా అందరికీ తెలుసు. ఆ మావుళ్ళ అమ్మగారి ఆశీస్సులతో 5 సంవత్సరాలు కూడా అన్న సమారాధన నా చేతులుగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరొక్కసారి ఇక్కడికి చాలా చక్కగా అందరూ వచ్చారు. కొంచెం టైంను సరిపోక కూర్చుంటాక లేక భక్తులందరూ ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా, కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నమస్కారాలు తెలియజేస్తుంటూ, రాబో కాలంలో చాలా చక్కగా ఈ కొత్త ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో అమ్మవారికి అందుబాటులో ఉండి ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ భక్తి భావంతో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు. భక్తులకు అందరికీ ప్రణామాలు. అదేవిధంగా మేము కలిసి పనిచేయబోయే తోటి కార్యవర్గ సభ్యులకు, దేవాదాయ శాఖ వారికి, అర్చక స్వాములకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు.
ఈ రోజు నాకు అత్యంత గర్వకారణమైన రోజు, అదేవిధంగా బాధ్యతతో కూడిన రోజు. జిల్లాలోని అతిపెద్ద దేవాలయం భీమవరం గ్రామ దేవత మన అందరి కొంగు బంగారం. సుమారు 500 గ్రామాలకి ఈవిడి మహాతల్లి పూజ్యనీయురాలు. ఈ మావులం వారి దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను ముందుగా ఈ గౌరవాన్ని నాకు అత్యంత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మా మిత్ర సమానులు ఎమ్మెల్యే అంజిబాబు గారికి, కూటమి నాయకులకు, అందరికీ, పెద్దలకి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు, బంగాళాఖాతం ఒడ్డున్న భీమవరం చుట్టుపక్కల సుమారు 500 గ్రామాలకు ఎలవేలుపు. ఈ గ్రామాలన్నింటికి రక్ష. దేశ విదేశాలు, ప్రపంచం అంతటా అమ్మవారి భక్తులతో ఉన్నది. ఈ అమ్మవారి భక్తులకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ దర్శనం చేసుకుందామని. అమ్మవారి దేవాలయం అంటే భీమవరానికి ఒక బ్రాండ్. ఇప్పుడు రేపు సంక్రాంతి ఉంది, మామూలు అమ్మవారి దేవస్థానంలో దర్శనం చేసుకోకపోతే అమ్మవారికి ట్రిప్ పూర్తవదు. భీమవరం ట్రిప్ అన్నది అంత విశిష్టమైన దేవాలయం మహాతల్లి. నేను గుడి పక్కనే ఇల్లండి మాది. బాల్యం అంతా ఇక్కడే గడిచింది. పొద్దున్న 5:30కి ప్రతిరోజు వచ్చి మామూలు అమ్మవారి దర్శనం చేసుకోకపోతే నా రోజు మొదలయ్యేది కాదు. అదేవిధంగా 2014లో ఇక్కడ సౌకర్యాలు బాగోక ఇంకొక చోటకు మారినప్పుడు యాదృచ్ఛికంగా ఒక పక్కకి మళ్ళీ నాతో వ్యాపారం పెట్టించింది అమ్మ. నా జీవితంలో ప్రతి కదలిక, ప్రతి నిర్ణయం అమ్మవారు తీసుకునే నిర్ణయమే. నేను 3 గదుల అపార్ట్మెంట్లో ఉంటూ 3 సార్లు కాలవాతలకు ఇల్లు కొనుక్కుందాం, ఇక్కడ వంట ఉన్నంత బాగా ఖరీదైపోయిందని వెళ్తే 3 సార్లు వెనక్కి తీసుకొచ్చేసింది. అమ్మవారి మంజిబాబు గారి రూపంలో అమ్మవారి గుడి పక్కనే మళ్ళీ ఇల్లు కొనిపెట్టింది నాకు. ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నా సరే అంజిబాబు గారే మొత్తం నాకు పితృ సమానులు ఆయనే చెప్తారు. అమ్మవారే ఆయనలో ప్రవేశించి ఆయనతో చెప్పేస్తుందని నా నమ్మకం అండి. నా కెరీర్లో పురోగతి అన్నది ఇప్పుడు వరకు లేదు. ఈ పవిత్ర దేవస్థానాన్ని మరింత సవ్యంగా, పారదర్శకంగా, భక్తుల మనోభావాలు తగ్గట్టుగా అందరినీ కలుపుకుని వెళ్ళి నిర్వహించడమే నా లక్ష్యంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అమ్మవారి చాలా మటుకు పూర్తి అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉందని కొద్ది పార్టీ ఉంది. అమ్మవారి బంగారం చీర, అమ్మవారి బంగారం చీర పూర్తి చేయటం, భక్తులకు కనీస అవసరాలు మరియు సౌకర్యాలు కల్పన, దేవస్థానం ఆదాయం మరింతగా పెంచడం, ఆ ఆదాయాన్ని బట్టి మరో 10 మంది ఉద్యోగులకి ఇక్కడ స్థానం కల్పించడం, ఇవే నా అజెండాలు. చివరిగా అమ్మవారి ఆశీస్సులతో మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి పెద్దలందరికీ వేల నమస్కారాలండి. మీరు ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో 100కి 100% ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని మాటిస్తున్నానండి. ఈరోజు భీమవరం పట్టణంలో మన గ్రామ దేవత, మన అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళం అమ్మవారి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తోట శివరామకృష్ణ గారు, మిడ్డే పాస్టాద్ గారు, మార్కెటింగ్ యార్డు చైర్మన్ గారు, బీజేపీ అధ్యక్షులు శ్రీదేవి గారు, నారాయణమ్మ గారు, సారథి గారు, చరిమల శేఖర్ గారు, వినోద్ వర్మ గారు, నాగేశ్వరరావు గారు, రమేష్ గారు, రామలింగరాజు గారు, చైర్మన్ పండా నాగభూషణ్ గారు, సభ్యులు రామాయణం శ్రీనివాస్ గారు, సభ్యులు ఉసిది మణికంఠ మీనాక్షి గారు, సభ్యులు అతికల ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీమతి గుడిసె జానకి నాగ శిరీష గారు, కారంపూడి ఆదిలక్ష్మి గారు, అసవెల్లి బాలసుబ్రహ్మణ్యం గారు, మిట్టిపాటి గుణేశ్వరరావు గారు, మల్లువలస లక్ష్మీ నిర్మల గారు, గొంతిన రమణ గారు, ఎండ సత్యవతి గారు, ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు, పాపోలు ఏడుకొండ గారు, మధ్యలో మల్లికార్జున శర్మ ఎక్స్ ఆఫీసర్ గారు, వీరితోటి
ఈ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి అతి సామాన్య భక్తులు కూడా దర్శనం చేయించాలి. బోర్డు వారు ఫస్ట్ చేయవలసినది మీరు అతి సామాన్య భక్తులను కూడా తీసుకువచ్చి దర్శనం చేయించి పంపించాలి. సభ్యులు 13 మంది కూడా మాకు సభ్యత్వం ఇచ్చారు. మా ఊళ్ళోని సంకలు కొట్టుకుంటాం కాదు, మీరు ప్రతినిత్యం అమ్మవారి దేవస్థానానికి రావాలి. ఉదయం 6 గంటలకి పూజారి గంట ముందు మీరు ఉండాలి. మీరుండి అతి సామాన్యుడికి చక్కని దర్శనం కలిగించాలి. అమ్మవారంటే రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా పేరెన్ని కన్నా అమ్మ మన మావుళ్ళమ్మ. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అమ్మవారిని చూస్తానికి వస్తారు. వారందరికీ చక్కని దర్శన భాగ్యం కలిగించాలి. అమ్మవారంటే మామూలు దేవత కాదు, మహాశక్తి రూపిణి. ఎవరైతే ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలు తీర్చే మహాతల్లి శ్రీ 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 మావుళ్ళమ్మవారు. మీరు ఎవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుతుంది ఆ తల్లి. అటువంటి తల్లికి ఈరోజు మీకు అవకాశం కలిగింది 13 మందికి. మీ 13 మంది కూడా అమ్మవారి ఆదాయం పెరగటానికి, భక్తుల సౌకర్యాలు మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అమ్మవారు కృప ఎంత గొప్పదంటే ఈ ఎదురుగుండా ఉన్న స్థలాన్ని అమ్మవారికి సంక్రమింపజేయాలని నేను ప్రయత్నం చేసినప్పుడు 2014లో నేను శాసనసభ్యుడిగా ఉండగా అమ్మవారి ఆశీస్సులతో 16 సెంట్ల 50 గజాలు అమ్మవారికి దఖలపరచడం జరిగింది. గవర్నమెంట్ వారు 10,000 రూపాయలకి. మరలా ఇంకో ఆలోచన చేశాం. అమ్మవారికి బంగారు కిరీటం పెట్టాం, బంగారు చీర తొలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి నేను 2009లో శాసనసభ్యుడిగా ఉండగా ప్రకటన చేశాను. ఇప్పటికి అమ్మవారి ఒంటి మీద 54 కేజీల బంగారం ఉంది. ఇప్పటి వరకు 25 కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారి వస్తువులు చేయడానికి. ఇంకా 10-12 కేజీలు ఉంటే అమ్మవారికి నిలువెత్తు బంగారం రూపం ఏర్పాటు అవుతుంది. అది అమ్మవారిని చూడటానికి మన కళ్ళు సరిపోవు. అటువంటి దేవత గొప్ప దేవత. భారతదేశంలో 364 రోజులు 100 కేజీల బంగారం ఒంటి మీద ఉండే ఏకైక దేవత మావుళ్ళమ్మవారు. అటువంటి తల్లి మన గ్రామంలో ఉండటం, మన గ్రామ దేవతగా ఉండటం, మెంటేవారి ఆడపడుచుగా ఉండటం ఇదంతా మన అదృష్టం. ఈ గ్రామ దేవత యొక్క గొప్ప కార్యక్రమం ఏమిటంటే అతి చిన్న గుడిగా ఉండగా నీరుల్లి కాయగూర వర్తక సంఘం ఉత్సవ కమిటీ వారు చిన్నగా ఉత్సవాలు మొదలుపెట్టి 33 రోజులు ఉత్సవాలు అద్భుతంలో భారతదేశంలో ఎక్కడ జరిగే విధంగా ఉత్సవాలు చేస్తున్నారు ఈ ఉత్సవ కమిటీ వారు. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఈ గ్రామ దేవత అభివృద్ధికి మూల కారణం ఉత్సవ కమిటీ, నీరుల్లి వర్తకులు సంఘం కమిటీ వారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి మహాదేవత అనుగ్రహం మనందరికీ కావాలని, మన దేవత అనుగ్రహంతో మనందరం బాగుండాలని, భీమవరం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం మావుళ్ళమ్మ గ్రామ దేవత. ఈ గ్రామ దేవత ఆశీస్సులతోటే, అమ్మవారు ఆశీస్సులతోటే ఈ భీమవరం పట్టణం ఇంత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది, రాగల రోజుల్లో కార్పొరేషన్ అవుతుంది, మరింత అభివృద్ధి చెందే పట్టణంగా తయారవుతుంది. దీనికోసం మనమందరం కూడా నిరంతరం కృషి చేద్దాం. అమ్మవారికి త్వరలో 25 కేజీల బంగారం రెడీగా ఉంది అమ్మవారికి లాకర్లో. దాంతో అమ్మవారి వస్తువులు చేయించడానికి ఎండోమెంట్స్ వారికి ప్రపోజల్ పంపించాను. ఆ ప్రపోజల్ రాగానే ఆ వస్తువులు కూడా చేయించి, అంటే అమ్మవారికి పాదాలు,
తొడలు ఇవన్నీ చేయవలసినవి ఉన్నాయి. ఇవన్నీ చేసినట్లయితే 100% బంగారంతో ఉండే ఏకైక దేవత భారతదేశంలో మా ఊళ్ళమ్మ దేవత ఒక్కటే. అటువంటి దేవత మన గ్రామంలో ఉండటం, మన గ్రామస్తులందరినీ సుఖంగా జీవించే విధంగా ఏర్పాటు చేసే తల్లి మా ఊళ్ళమ్మ తల్లి. మా ఊళ్ళమ్మ తల్లి అంటే గ్రామం సుఖాన్ని కోరుకునే తల్లి, గ్రామదేవత. ఈ గ్రామం బాగుండాలి, ఈ గ్రామంలో నివసించే వారందరూ కూడా సుఖంగా ఉండాలి, వారు చేసే పనుల్లో అభివృద్ధి సాధించాలి, వారు కోరుకున్న కోరికలు తీరాలని కోరుకునే దేవత మన మా ఊళ్ళమ్మ. అటువంటి దేవత అనుగ్రహంతో మనం ఈ ఉత్సవాలు చేస్తూ ఉంటున్నాం. ఈ ఉత్సవాలు నెలలు కూడా రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తులకు చక్కని సౌకర్యం ఏర్పాటు చేసి మంచి దర్శన భాగ్యం కలిగించి ఈ ఉత్సవ కమిటీ వారు, అలాగే ఈ పాలక మండలి, ముఖ్యంగా పాలక మండలి సభ్యులు 13 మంది కూడా ఈ నెలలు మీరు ప్రమాణ స్వీకారం చేయగానే ఉత్సవాలు వచ్చేసినాయి. మీరు శ్రద్ధగా అమ్మవారి దర్శనం చేయించి ఈ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతూ, ఈరోజు ఎన్డీఏ కూటమి సహకారంతో ఈ కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ వేయటంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. గ్రామదేవత అయినా సరే ఆదాయం 5 కోట్ల పైన ఆదాయం ఉన్న దేవాలయాల్ని జిల్లా దేవాలయాలుగా అనౌన్స్ చేయాలి, జిల్లా నుంచి కమిటీలు ఇవ్వాలని చెప్పి హైకమాండ్ ఆదేశించింది. ఇది కాదు, ఇది గ్రామదేవత, ఈ గ్రామానికే పరిమితం, అత్యాధ మీరు మాకే సభ్యులు ఇవ్వాలని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన తరఫున, తెలుగుదేశం తరఫున, బీజేపీ తరఫున సభ్యుల్ని ఇచ్చి పంపించాలి. మేము పంపిన లిస్టులో బీజేపీ పేరు పంపలేదు. పంపకపోతే అక్కడ లిస్ట్ ఆగిపోయింది. లిస్ట్ ఆగిపోతే మళ్ళీ బీజేపీ సభ్యుల్ని మళ్ళీ వర్మ గారితో మాట్లాడి పంపించడం జరిగింది. పంపిస్తే అది ఓసీకి ఇచ్చారు, బీసీకి ఉందని చెప్పి మళ్ళీ ఆఫ్ చేశారు. అలా కాదు, వర్మ గారు మళ్ళీ స్వయంగా వెళ్ళి నిర్ణయం తీసుకుని ఓసీకే ఇచ్చి ఈ కమిటీ తీసుకురావడం జరిగింది. అంచేత ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి అన్నీ ముందు వచ్చినా కూడా ఈ కమిటీ లేట్ అవడానికి కారణం అది. అమ్మవారి ఆశీస్సులు లేకుండా, అమ్మవారి దీవెనలు లేకుండా, అమ్మగారి సహకారం లేకుండా మనం ఏ కార్యక్రమం చేయలేము. ఇవాళ భీమవరం పట్నం ఇంత శోభనంత మానంగా వెలుజిల్లుతుందంటే అమ్మవారి ఆశీస్సులే. అమ్మవారి ఆశీస్సులతో మనం అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని ఈరోజు ఇంతమంది వచ్చి ఈ నూతన పాలకవర్గాన్ని అభినందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, మా ఊళ్ళమ్మ భక్తులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఆవిడ నృత్యంలో చక్కగా ఇంకా పరిణతి పొందాలని కోరుకుంటూ మధ్యలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి చోటవాలి వారి మధ్యలో ఉంటారు. మిగతా సభ్యులందరూ కూడా అటు ఇటు ఉంటారు. 13 మంది శ్రీనివాసరావు గారు, ఉడిసి మణికంఠ మీనాక్షి గారు, అరికల ఆంజనేయ ప్రసాద్ గారు, ఉడిసి జానకి నాగశిరీష గారు, కారేపూడి ఆదిలక్ష్మి గారు, అసలు బాలసుబ్రహ్మణ్యం గారు, గుత్తిపాటి గున్నేశ్వరరావు గారు, మల్లివారి లక్ష్మీ నిర్మల గారు, గుత్తిన రమణ గారు, సత్యవతి గారు, ఇందుకూరు సుబ్రహ్మణ్యరావు గారు, బాబు ఏనుగొండలు గారు, వీళ్ళందరూ కూడా అటు ఇటు ఉండాలి. ఉన్న తర్వాత దయచేసి వారికి చూడాలి. ముందుగా దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి దండాలని ఎమ్మెల్యే గారు వారికి గౌరవించిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు సన్మానం చేతులు కానీ ముందు అందరికీ దండంతో గౌరవిస్తారు. ముందు ఆ తదుపరి మిగిలినటువంటి సభ్యులందరూ కూడా ఎవరైతే బంధువులు ఉన్నారో లేక ఆత్మీయులు ఉన్నారో స్నేహితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారికి శాలువలతోటి, ఎవరికి మీరు క్రీస్తులైతే వారికి శాలువలతోటి మిగతా విషయాలతో గౌరవించండి.
ఇది ఎవరికి ఇవ్వాలంటే వారికి. జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. గారు కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ చక్కగా అన్ని కార్యక్రమాలు చేయించారు. మరి స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారికి అందరి తరఫున అసోసియేట్ కమిషనర్ మీరు ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా సంతకాలు చేయవలసి ఉంది. అందువల్ల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆఫీస్ నుంచి రావడం కావాలండి. నమస్కారం. సార్ ఇక్కడ స్మైల్ స్మైల్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ